రెడ్ అలర్ట్ ప్రకటించిండు ఇంట్లో కూర్చున్నారు తప్ప దానికి సంబంధించిన ఏర్పాటు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ మానాలకు వాళ్ళు వదిలిపెట్టి ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అన్ని చెరువులు అన్ని కుంటలు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. ఇవాళ వర్షం పడితే ఒక సుక్క నీరు కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేదు. ఎంత వర్షం పడ్డా బయటికే రావాలి. ఇవాళ వరంగల్లో దాదాపు 30-35 సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం చెరువులన్నీ కూడా తెగిపోయి ఒక్కసారిగా వేలాది ఇళ్లని పదుల సంఖ్యలో కాలనీలు ముంచెత్తి దాదాపుగా 6 ఫీట్ల నుంచి 10 ఫీట్ల నీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు, వంట సామాన్లు ఒక్క మాట చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సామాను కూడా మిగలలేదు. షాపులలో లక్షల రూపాయల సామాన్ అంతా కూడా కళ్ళ ముందే కొట్టుకుపోయింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా వర్షాలు ఎప్పుడొచ్చినా కనీసం అలర్ట్ గా ఉండేది, మమ్మల్ని వెంటనే చెప్తా ఉండేది, జీరులో తిరుగుకుంటా ఖాళీ చేయండి వరదలు వస్తున్నాయని చెప్పేది. ఈసారి మాత్రం ఎవరు వచ్చి వరదలు వస్తాయని చెప్పిన పాపన పోలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఆనాడు ఆరూరు రమేష్ గారు ఎమ్మెల్యే ఉండే 2021 వరదలు వచ్చినప్పుడు, దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు మేము చూసినాం. సీతారాం నాయక్ గారు, ఇక్కడ ఆరూరు రమేష్ గారు ఉండే. ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలుచున్నటువంటి సమ్మయ్యనగర్ ప్రాంతంలో దాదాపు 120 కోట్ల రూపాయలు పెట్టి శాశ్వతంగా ఇక్కడ నీళ్లకు నీళ్లు రాకుండా, వరదలు రాకుండా ఇక్కడ 30 మీటర్ల విడుతుతోటి 6 మీటర్ల ఎత్తుతోటి పెద్ద ఎత్తున డక్టులు కట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినప్పటికి కూడా ఇవాళ ఎందుకో కలెక్టర్ గారి ఇక్కడ ఉండగా కూడా, కలెక్టర్ గారు ఇదే టౌన్ లో ఉంటారు, ఉండగా కూడా గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మొత్తం నీళ్ళని కూడా వెనకకు తన్ని ఇవాళ మొత్తం కాలనీలే ఇలా మునిగిపోయినాయి. ఎక్కడ ఏ ఇల్లుకు పోయినా హృదయ విదారకమైన పరిస్థితి తప్ప, అయ్యో బిడ్డ మాకు తిండి పెట్టే వాళ్ళు కూడా లేరు, మమ్మల్ని చూసే వాళ్ళు కూడా లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం, ఇంత నిశ్చేష్టంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ టౌన్ కు వస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి నేను ఒక్కటే మాట అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అధికారులను ప్రతి ఇంటింటికి పంపి వాళ్ళకి ఏం నష్టపోయిందో అసెస్ చేయండి. వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళకి సాయం చేసేటువంటి ఏర్పాటు చేయండి. శాశ్వత పరిష్కారానికి వరదలు రాకుండా ఏం చర్యలు చేపట్టండి. మూడవది, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా విఫలం చెందినట్టుగా ఇలా ప్రజలు భావిస్తూ ఉంది. కాబట్టి గేట్లు ఎత్తకుండా ఉండడానికి కారకులు ఎవరు, ఈ ముంపు కారకులు ఎవరో అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ కోరుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్న సందర్భంగా వట్టి ముసలి కన్నీళ్లు పక్కకు పెట్టి క్రియేటివిటీతో కూడిన ఎంత సాయం చేస్తే వాళ్ళకు బాధ రిలీఫ్ అవుతుందో అలాంటి సాయాన్ని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.